భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన విప్లవకారుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం స్థానిక రాజేంద్ర నగర్లో ఘనంగా నిర్వహించారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ సీనియర్ నాయకులు నల్ల రామారావు, బ్రహ్మరాంబ దంపతుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ నేటి యువత అమరవీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు నేడు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని, దీనిపై సిపిఐ 100 సంవత్సరాలుగా వ్యవస్థాపక ఉత్సవాల్లో భాగంగా భగత్ సింగ్ వర్ధంతి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను స్మరించుకుంటూ జయంతి వర్ధంతులను నిర్వహించడానికి భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నల్ల రామారావు, బ్రహ్మరాంబ దంపతులు అభినందనీయులన్నారు. అల్లంకి మణికంఠ, బల్లా రాజు, కొడమటి బవర్రాజు, నల్ల లెనిన్, గుత్తి నాగు, కేటి శ్రీనివాస్, కె హిమబిందు రెడ్డి బోస్, బత్తుల సోమశేఖరరావు, కర్రా మురళీకృష్ణ, ఏడిల సుబ్రహ్మణ్యం, గుంటముక్కల సత్యబాబు, పక్కర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం భగత్ సింగ్ జయంతి వర్ధంతి నిర్వహించుకునేలాగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు నల్ల రామారావు గారు, మన బ్రహ్మరాంబ గారి దంపతుల్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈరోజు యువతందరూ కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులు, ముగ్గురు అమరవీరుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఏదో భగత్ సింగ్ అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీకో, టీడీపీకో, బీజేపీకో సంబంధించిన వ్యక్తి కాదు. కంప్లీట్ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పోరాట పద్ధతితో తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ తన బుధస్కంధాల మీద వేసుకుని భగత్ సింగ్ కార్యక్రమం నిర్వహిస్తుందంటే మనం నిజంగా వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులను మనం ఆదర్శంగా తీసుకుని యువత ముఖ్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వం క్షమాపేక్ష కోరితే వదులుతానన్నా సరే, నీ క్షమాపేక్ష మాకు అక్కర్లేదు, మాకు స్వాతంత్రం కావాలి, నువ్వేం చేసుకుంటావు చేసుకొని పబ్లిక్ కోర్టులో కూడా వాదన చేసి మేము చేసేది న్యాయమే, మా పోరాటం ఈ దేశాన్ని వదిలి బ్రిటిష్ వాడు పోవాలని చెప్పేసి కంకణబద్ధులైనటువంటి యువ కిషోరాలు, అందులో భగత్ సింగ్ ఉవ్వెత్తున భగత్ సింగ్ని గుర్తు చేశారు. ఉవ్వెత్తున జనం వచ్చి ఆ జైలు గోడల దగ్గర వస్తే ఆ శవాలు కూడా ఇవ్వకుండా రహస్యంగా మరి హిమానది తీరంలో ఖననం చేశారు.